ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి వార్తలు చూస్తే ముందుగా సాక్షి దినపత్రికలో చూద్దాం. ఇక సాక్షిలో చూసుకుంటే అడ్వానీకి భారతరత్న దక్కింది. ఇక బీజేపీ కురు వృద్ధునికి అత్యున్నత పౌర పురస్కారం, శిఖర సమానుడికి సముచిత గౌరవం దక్కించినటువంటి మోదీ. ఇక తనకివి అత్యంత భావోద్వేగ క్షణాలన్నటువంటి ప్రధాని. ఇక కేంద్ర మంత్రులు తదితరుల అభినందనలు కూడా ఇక అడ్వానీకి దక్కినాయి. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో అడ్వానీ ఇక అత్యంత వినక్రమంగా స్వీకరిస్తున్న నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కినటువంటి గౌరవం అని చెప్తున్నటువంటి అడ్వానీ ఇక రాజకీయ కురు వృద్ధుడు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వానీ 96 ఏళ్ళు. ఈయన 96 ఏళ్ళు ఉంటాడు. 96 ఏళ్ళ వయసున్నటువంటి అడ్వానీ ఇక కేంద్ర ప్రభుత్వ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్లో ఈ మేరకు పోస్టు చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి ఇక భవన్ నుంచి ఈ మేరకు ప్రకటనలు వెలువడింది. ఇక అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసము 1990లో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఇక ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచినటువంటి అడ్వానీని రామాలయ ప్రారంభోత్సవం జరిగినటువంటి కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం. అడ్వానీకి ఈ సందర్భంగా మోదీ అభినందనలు కూడా తెలిపారు. ఇక క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీలు ఇక ధరణిలో వచ్చేసి మొత్తానికి మొన్నట్టుండి కూడా ధరణి పైన కమిటీలను ఏర్పాటు చేసిండ్రు. ఇక ఇవాళనో రేపో మాపో ఎప్పుడో ధరణిలో ఉన్నటువంటి సమస్యలు క్లియర్ అయిపోతాయి. ఇక కొత్తగా భూమాత పోర్టల్ని తీసుకొస్తామని చెప్పారు. అసలు ఇది ఏ రకంగా ముందుకు పోతుంది? ధరణిని ఉంచుతారా, తీసేస్తారా? ధరణిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా టోటల్గా క్లియర్ చేస్తాం. ధరణి మొత్తానికి ఒకటే అప్లికేషన్లో ధరణిలో ఉన్న సమస్యలన్నిటికీ ఒకే అప్లికేషన్ పెట్టుకోండి. ఆ అప్లికేషన్ ప్రకారమే మీ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్తున్నటువంటి కొత్త ప్రభుత్వం. ఇక రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు మొత్తానికి ధరణిలో ఎలాంటి సమస్య లేకుండా పూర్తి చేస్తామనేటువంటి మాటలు అయితే వినిపించినాయి. ఇక గ్యారంటీల విషయానికి వస్తే 6 గ్యారంటీల అమలు విషయానికి వస్తే అది కూడా ఒక కథలాగానే ఉంది. అది తర్వాత చూద్దాం. ఇక ధరణి పోర్టల్ పునర్నిర్మాణం ఇక మార్పు చేర్పులపైన పూర్తి కావచ్చినటువంటి సంప్రదింపులు. తాజాగా సర్వే, సెటిల్మెంట్, దేవాదాయ అధికారులతోని భేటీ కూడా జరుగుతుంది. ఇక ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం ఏర్పాటైనటువంటి కమిటీ తమ పరిశీలనను వేగవంతం చేసింది. ఇప్పటికే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఇక CCLA కార్యాలయంతో పాటు పోర్టల్ నిర్వహణ కంపెనీ ప్రతినిధులు 5 జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపినటువంటి కమిటీ శనివారం సర్వే, సెటిల్మెంట్, దేవాదాయ శాఖ ఎక్స్ బోర్డులకు చెందినటువంటి ఉన్నత అధికారులతో భేటీ అయ్యింది. ఆయా విభాగాల పరిధిలో ధరణి పోర్టల్ ద్వారా ఇక ఎదురవుతున్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు, ప్రత్యామ్నాయాలపైన చర్చించింది. సోమవారం సచివాలయంలో ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో సహా సమావేశం కావాలని, ఆ తర్వాత జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కమిటీ మొత్తానికి నిర్ణయించినటువంటి అంశం ఇది. ఇక రేపు రిజిస్ట్రేషన్ల శాఖతోని ఈ కమిటీ భేటీ కాబోతుంది. ఆ తర్వాత రంగారెడ్డి, నిజామాబాదు, ఆదిలాబాదు లేదా ఖమ్మంకు ఈ పర్యటనలు అయినాక వారంలో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ధరణి పైన ఇక రిజిస్ట్రేషన్ల శాఖతో కూడా భేటీ అయిన తర్వాత పూర్తి క్లారిటీ ఇచ్చేస్తుందట. అప్పటిదాకా ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ధరణి పైన ఏం చేయాలనేది. ఇక మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే బుల్లెట్ల వర్షం కురిపించినటువంటి కథనం. మహారాష్ట్రలోని ఓ పోలీస్ స్టేషన్లో శివసేన నేత మహేష్ గైక్వాడ్ పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ కాల్పులు జరిపాడు. ఇక 10 ఏళ్ల క్రితం తాను కొనుగోలు చేసినటువంటి భూమిని కబ్జా చేయడమే కాకుండా తన కుమారుడిపై దాడి చేసినందునే కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే గణపత్ అంగీకరించాడు. ఇక పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మహారాష్ట్రలోని బీజేపీ ఎమ్మెల్యే బుల్లెట్ల వర్షం. ఇది కథ. ఇక టీఎస్కు బదులు టీజీ అంట. ఇక వాహనాల రిజిస్ట్రేషన్
నంబర్లో రాష్ట్ర కోడ్ను మార్చాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. టీఎస్ అయితే ఏదైతే ఉందో దాన్ని తీసేసి టీజీగా పెడతారట. ఏంది ఇది కొత్త రకం? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి కొత్త మార్పులు తీసుకురావాలి. కేసీఆర్ తీసుకొచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా కొత్త రకం తీసుకొస్తేనే తనకేదైనా మంచిగా గుర్తింపు ఉంటుంది అనేటువంటి ఆలోచన. అంటే ఇక్కడ నష్టపోయేదంతా ప్రజలే. టీఎస్ తీసేసి మళ్ళీ టీజీ పెడతారంట. ఇక ఉద్యమ కాలంలో తెలంగాణకు సంక్షిప్త రూపంగా వాడినటువంటి అక్షరాలు ఇప్పుడు అమల్లోకి. నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో ప్రకటించే ఛాన్స్ ఉంది. కొత్తగా మరో 46 పోస్టులతో గ్రూప్ 1 అనుబంధ నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతున్నట. గ్రూప్ 1 పోస్టులు. గతంలో గవర్నర్ నిలిపివేసిన బిల్లులను మళ్లీ పరిశీలనకు పంపేందుకు ఏర్పాట్లు. వివిధ శాఖల విభాగాల్లో కొనసాగుతున్నటువంటి 1049 మంది రిటైర్డ్ అధికారులపైన కూడా చర్చ. కులగణన బిల్లు, బడ్జెట్ సమావేశాలు సహా చర్చకు రానున్నటువంటి 20కి పైగా అంశాలు. మొత్తానికి బడ్జెట్ సమావేశాల్లో 20కి పైగా అంశాలను తెరపైకి తీసుకురాబోతున్నట. ఏది మొన్నటిదాకా రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగులు 1049 మంది కొన్ని స్థానాలలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళ మీద కూడా కొన్ని చర్చలు చేయబోతున్నామని చెప్తుండ్రు. ఏం చర్చలు పెడతారో. ఇక ఏదేమైతేనేమి పనులైతే సజావుగా జరిగినాయి. ఉండనిస్తే అయ్యేపోయేది. వాళ్ళు ప్రభుత్వానికి ఏడ అనుగుణంగా పనిచేస్తారో, కేసీఆర్కి ఎట్లా అనుకూలంగా పనిచేస్తారో అన్నటువంటి భయంతో వాళ్ళని తీసేయాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇక ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి వాళ్ళ జాబితానైతే తీసుకుంది. ఇక వాళ్ళని ఈ రకంగా ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇక ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం మనం. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకొని నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక నినాదంతో వచ్చినటువంటి మనం ఇప్పుడు ఏం చేస్తుండు? కృష్ణా జలాలకు మన ప్రాజెక్టులను అప్పగించడం సరికాదు. మన నీళ్లు మన ఆధీనంలో ఉండాలి, కానీ కేంద్రం ఆధీనంలో ఉంటే మనకేంది లాభం? మన నీళ్లు మన చేతిలో ఉంటే, మన ప్రాజెక్టులు మన చేతిలో ఉంటే మనం ఎప్పుడైనా నీళ్లను విడుచుకోవడానికి సమయం ఉంటుంది. విడుచుకోవచ్చు, ఆపుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వీటిని మెయింటైన్ చేయలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్పాలన్నటువంటి ఆలోచనకు వచ్చేసింది. ఇక పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా తీర్పును గౌరవిద్దాం, ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషిద్దాం, ముఖ్య నేతలతో భేటీ అయ్యి కార్యాచరణ రూపొందిద్దాం. ఇక కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇస్తే రాష్ట్ర హక్కులు కోల్పోతామని చెప్తున్నటువంటి కేసీఆర్. కష్టపడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ కదా, ఈ మాత్రము ఆవేదన ఉండదా? తీసుకొచ్చినప్పుడు ఎంత భయం, ఎంత బాధ ఉంటుంది? తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలను పణంగా పెట్టి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ముందే ప్రాజెక్టులను తీసుకుపోయి కృష్ణా జలాలకు ఇక కేంద్రానికి అప్పచెప్తే ఎవరు ఊరుకుంటారు? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి కాంగ్రెస్ అధికారం కట్టబెట్టారని ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రలో సమర్థంగా పనిచేద్దామని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్ర హక్కులను తీవ్రంగా దెబ్బతీసేటువంటి ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నిజాలేంటో పార్టీ నేతలు ఇక ప్రజలకు వివరించాలని సూచించారు. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు తెలంగాణ హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎలా పనిచేసింది, ఇక కృష్ణా జిల్లాలో హక్కుల రక్షణకు ఎంతగా శ్రమించింది, ఇక సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు తెలియజేద్దామని కూడా అన్నారు. ఇక కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాల్సి ఉందని కూడా అన్నారు. ఈ అంశంపైన 2-3 రోజుల్లోనే ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా జలాలకు ఎలా అప్పచెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళే దీనికి ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళే ఇచ్చేద్దామన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు అనేటువంటి తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానిపైన ఇది తప్పుడు ప్రచారము. ప్రజల్లో మనం తీసుకొచ్చుకున్నటువంటి నిధులు, నీళ్లు, నియామకాలు మన చేతుల్లోనే ఉండాలనేటువంటి అంశం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి కేసీఆర్ మొత్తానికి వాళ్ళతో భేటీ అయిపోయి ఇక ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేసే విధంగా మనం చెప్పాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి కేసీఆర్ ఇక 2 10th విద్యార్థుల ఆత్మహత్య. పాపం భవ్య, వైష్ణవి ఇద్దరు కూడా 10th విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారట.
ఇక హాస్టల్ గదిలో ఉరివేసుకున్నటువంటి స్నేహితులు తమను వేధిస్తున్నారంటూ వారిపై ఫిర్యాదు చేసిన 7వ తరగతి విద్యార్థినులు ఇక వార్డెన్ తల్లిదండ్రులకు చెప్పడంతో భయాందోళన, ఒకే దగ్గర సమాధి చేయాలంటూ సూసైడ్ నోటు. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఘోరం. ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? వేధింపులకు. ఇక ఆర్థిక వనరులు పెంచుకోవడం ఎలా? ఆర్థిక వనరులను పెంచుకోవడం ఎలా? మాకు డబ్బులు లేవు కదా, మేము ఆర్థిక వనరులను పెంచుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి అన్న ఆలోచనలో పడిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం మొత్తం ఆందోళనలో ఉండిపోయింది. ఇక ప్రముఖ ఆర్థికవేత్త మాంటెంగ్ సింగ్ అహులువాలియా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను ఇక సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలకు అవసరమైనటువంటి నిధుల సమీకరణ, అలాగే ప్రజలపై భారం పడకుండా ఏ విధంగా ఆర్థిక వనరులు పెంచుకోవాలన్న అంశంపైన చర్చించిండ్రట. ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలి. ఆ 6 గ్యారెంటీలతో పాటు ఆర్థిక వనరులను కూడా ఏ విధంగా పునరుద్ధరించుకోవాలనేటువంటి అంశం మీద చర్చలు కొనసాగించినామని చెప్తున్నారు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే మొత్తానికి పార్లమెంటు ఎంపీ సీట్లు మాకు 17 స్థానాలు మేము గెలిస్తే మనకు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పిండు రేవంత్ రెడ్డి. మొన్న ఒక మాట మార్చేసి చెప్పినటువంటి మాట. ఎందుకంటే సోనియమ్మ చెప్పింది కావచ్చు, రాహుల్ చెప్పింది కావచ్చు, నువ్వు ఈ 17 స్థానాలు గెలిస్తేనే నీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మేము పైకమిస్తాం, లేదంటే మాత్రం ఇయ్యమనే ఆలోచనలో అలాంటి మాటలు చెప్పిరేమో. ఇవే మాటలు ఆయన ఆలోచనలో తడబడిపోయి ప్రజల్లో ఆయనతో విప్పి పాడేసిండు. ఇది పరిస్థితి. ఒక విధంగా మాకు ఓట్లు వేయకమని చెప్పినట్టే. ఇక 17 సీట్లు 306 దరఖాస్తులు. కాంగ్రెస్లో 17 సీట్లకు 306 దరఖాస్తులు వచ్చేసినాయి మొత్తానికి. ఇప్పుడు ఎంపీ సీట్లకు అధికార కాంగ్రెస్లో లోక్సభ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ల కోసం టీపీసీసీ దరఖాస్తులను ఆహ్వానించగా ఈ గడువు ముగిసే సమయానికి 306 దరఖాస్తులు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక 75 గజాల్లోపు ఉన్న ప్రారంభ అనుమతి తప్పనిసరి. రాష్ట్రంలో 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ప్లాట్లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్న భవన యజమానులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ధృవీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. 75 గజాల లోపు ఎవ్వరు జాగా ఉన్నా, ఎవరికి స్థలం ఉన్నా కానీ వాళ్ళు మున్సిపాలిటీ నుండి ఒక ధృవీకరణ పత్రం తీసుకొచ్చుకొని ఆ స్థలంలో ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని ఇష్టానుసారంగా కట్టడానికి ఛాన్స్ లేదు. ఇది కథ. ఇది మొత్తానికి సాక్షిలో వచ్చినటువంటి వార్త. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం ఏమొచ్చినాయో. వెలుగు దినపత్రికలో చూస్తే ఎల్కే అడ్వాణీకి భారతరత్న. ఎల్కే అడ్వాణీకి ప్రతి ఫ్రంట్ పేపర్లో మొత్తం కూడా అద్వానీకి భారతరత్న ప్రకటించిన దాని మీదనే వార్త ఉంది. ఇక సర్వే నంబర్లన్నీ ఆగమాగమట. ధరణి పేరుతో రైతులను తిప్పలు పెట్టిండ్రు. మొత్తం మీద సర్వే నంబర్లన్నీ ఆగమాగం ఉన్నాయని ఇలా వెలుగు దినపత్రికలో రాసినటువంటి కథనం. ఇక ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నటువంటి నేతలు. చిత్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మొత్తానికి ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి వివేక్. ఇక వాళ్ళను బీసీడీ నుంచి బీసీఏలోకి మారిస్తే మరింత లబ్ధి. ఇక వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. నేషనల్ హైవే బైపాస్లో భూములు కోల్పోతున్న వాళ్లకు న్యాయం చేస్తామని భరోసా. ఇక కోరుట్ల నియోజకవర్గంలో పర్యటన. కాంగ్రెస్లో ఇక 200 మంది చేరిక. ఇది కాంగ్రెస్ వివేక్ చేస్తున్నటువంటి కథనం. వివేక్ ఇష్టం వచ్చినట్టుగా వివేక్ మాట్లాడుతుండు. ఇక పూలే విగ్రహంపై 10 ఏళ్ళు అడగలే, ఇప్పుడు అడుగుతున్నా. అసెంబ్లీలో పెడతారా లేదా? 12న ధర్నా చౌక్లో మహాధర్నా చేస్తాం. ఇది ఎమ్మెల్సీ కవిత. ఇక ప్రభుత్వ ప్రోగ్రాంకు ప్రియాంకను ఎట్లా పిలుస్తారు అంటూ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇక బీసీలు మీకు ఇప్పుడు యాదికొచ్చిండ్రా? ముందు నీ అన్నని దించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీని చేయి. యాదాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు. ఈ కవితకు మంత్రి కొండ సురేఖ కౌంటర్ వేసినటువంటి అంశం. కొండ సురేఖ కౌంటర్ వేసింది కవితకి. ఇక ప్రియాంక కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు. ప్రజాధనంతో సొంత కుక్కలకు
ఇక షెడ్లు కట్టించే అలవాటు మీది. ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క ఫైర్ అవుతున్నది. ప్రజాప్రభుత్వంపై ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక చేసినటువంటి సీతక్క. కవిత పైన ఫైర్ అవుతున్నటువంటి సీతక్క, ప్రజాధనంతోనే మీరు మీ పాలకులకు ఇల్లు కట్టించిర్రు, దాంతోనే మీరు ఆ పాలకులకు ఇష్టంగా ఏదంటే అది చేసి పెట్టిరు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సీతక్క. ఇక బీఆర్ఎస్కు రాజయ్య రాజీనామా. అయ్యో, బీఆర్ఎస్లో తంటలు పడ్డాడు, టికెట్ రాలేదని బొక్కబొర్ల పడి అంత ఆగమాగం అయిపోయినటువంటి రాజయ్యకు ఇప్పుడు ఉపశమనం. ఈ రాజయ్యకు ఎప్పటినో ఉంది, బీఆర్ఎస్ ఎప్పుడు ఓడిపోతే బాగుండరా అన్న ఆలోచనలో ఉన్నటువంటి రాజయ్య మొత్తానికి హబ్బా అని ఊపిరి తీసుకున్నాడు. ఇప్పుడు మొత్తానికి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కేసీఆర్కు ఇక రిజైన్ లెటర్ పంపినటువంటి మాజీ డిప్యూటీ సీఎం. అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటన. కొత్త సర్కారును కొలుస్తామనడం ఇక బాధించిందని వ్యాఖ్య. ఇక కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ కానున్నటువంటి రాజయ్య. దీపాదాస్ మున్షితోని ఇక మొత్తానికి రాజయ్య భేటీ అయిపోతుండట. ఇక రాజీనామా చేసేసిండట బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య. ఇక కంపెనీలు పెట్టకపోతే భూములు వసూలు, కంపెనీలు పెట్టకపోతే భూములు వాపస్. ఇక పరిశ్రమల కోసం ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఏళ్లు గడిచిన కంపెనీలు స్థాపించినటువంటి సంస్థల నుంచి భూములు వాపస్ తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించిండు. కొన్ని కంపెనీల కోసం భూములు తీసుకున్నారు కదా, ఆ భూములల్లో కంపెనీలు పెట్టకపోతే ఆ భూములను వాపస్ తీసుకోవాలని ఇక శ్రీధర్ బాబు చెప్పిండంట. ఇద్దరు 10th స్టూడెంట్స్ ఇది ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇరాక్, సిరియాలో అమెరికా డ్రోన్ దాడులు. ఇక ఇవి ఇట్లా ఉంటే వైద్యనాథ్ ధామ్లో రాహుల్ పూజలు. రాహుల్ మస్తుగా పూజలు చేస్తాడయా, ఇప్పుడు గెలవాలి కదా, మొత్తానికి ఏదో రకంగా అధికారం చేజిక్కించుకోవాలి, మోదీ సర్కారును మట్టుబెట్టాలి. మోదీ ప్రాణప్రతిష్ఠ, ఈ రాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ ఏదైతే చేసిండో దానిపైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇక తన ఇష్టానుసారంగా కూడా మాట్లాడడానికి వెనకకు పోడు, తన ఇష్టం ఉన్నట్టుగా కూడా మాట్లాడతాడు. ఇక ఈనాడు దినపత్రికలో మెయిన్లో వచ్చినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. ఈనాడులో ఏం రాసిండ్రు, ఈనాడులో రాసినవి కూడా ఒక్కసారి చూస్తే అడ్వాణి భారతరత్నదే. ఇక లోపాల పుట్ట మేడిగడ్డ, మొత్తం లోపాల పుట్టనట. మేడిగడ్డ మొత్తం లోపాల పుట్టనే. ఇప్పుడు మేడిగడ్డ మీదనే బడిర్రు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేడిగడ్డను అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి కదా లోక్సభ ఎన్నికలు, వీటికి కూడా అనుగుణంగా దీన్నే వాడుకుంటారు, ఒక వెపన్గా వాడుకొని దాన్ని అటు కానివ్వరు ఇటు కానివ్వరు. దాని మీద ప్రతిరోజు ఎన్నికలు అయిపోయేదాకా వార్తనే వస్తుంది మేడిగడ్డ పైన. ఇక విజిలెన్స్ ప్రాథమిక నివేదిక, నిర్మాణం నుంచి నిర్వహణ వరకు ఎన్నెన్నో లొసుగులు ఉన్నాయట. ఇంజనీర్లు గుత్తేదారులకు సాగిళ్ళ పడ్డారు. ఇక బ్యారేజీ ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత అంచనా విలువ 1353 కోట్ల పెంపు. ఇక మంత్రి ఉత్తమ్కు ఇక చేరినటువంటి నివేదిక ఇది ఈ రకంగా ఉంది. ఈ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నుంచి నిర్వహణ వరకు అడుగడుగున లోపాలే. తమ యజమాని ప్రభుత్వం కాదు, ఇక గుత్తేదారు అన్నట్లుగా ఇంజనీర్లు వ్యవహరించారు. ఇక గుత్తేదారు సంస్థకు రెడ్ కార్పెట్ వేశారు. ఇక 2019లో బ్యారేజీని ప్రారంభించిన 4 నెలలకే సమస్యలు తలెత్తాయి. ఇక 5 ఏళ్లుగా నిర్వహణ సక్రమంగా లేదు అని బ్యారేజీ ఇక కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ ఇక రతన్ ప్రాథమిక నివేదికను శనివారం మంత్రి ఉత్తమ్కు అందజేసినట్లు తెలిసింది. ఇక గ్యారంటీ అమలుకు హద్దుల్లో ప్రాధాన్యం, గ్యారంటీ అమలుకు పద్దుల్లో ప్రాధాన్యమట. నేటి మంత్రివర్గ సమావేశంలో దిశానిర్దేశం, అసెంబ్లీ సమావేశాల తేదీలపైన స్పష్టత. అసెంబ్లీ సమావేశాల తేదీలపైన స్పష్టత. ఇక 6 గ్యారంటీలకు సంబంధించి, గ్యారంటీల అమలుకు సంబంధించి ఇవాళ దిశానిర్దేశం చేయబోతున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం సచివాలయంలో జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఇప్పటి నుంచి ప్రారంభించాలి. ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెట్టాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించుకోనున్నారు.
అలానే గ్యారంటీ హామీలకు బడ్జెట్ కేటాయింపులపైన దిశానిర్దేశం చేయనున్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసే ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇక శాసనసభ సమావేశాలను ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్నది. ఈ శాసనసభ సమావేశాలు ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్నారు. ఈ నెల 8 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి శాసనసభ సమావేశాలు. ఇక ఇది ఇట్లా ఉంటే వచ్చేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒకసారి చూద్దాం ఏమొచ్చినాయో. మొత్తానికి భారతరత్న అడ్వాణీకి ప్రకటించినటువంటి వార్తే ఎక్కువగా ఉంది. ఇక సాగర్ స్వాధీనంపై కేంద్రం మళ్ళీ సమీక్ష. సాగర్ను తీసుకోవడానికి కేంద్రం మళ్ళీ ఒకసారి సమీక్ష చేపట్టబోతుంది. 16న ఢిల్లీకి రావాలని సిఎస్కు పిలుపు. అప్పగింతపై తుది నిర్ణయానికి ఛాన్స్. ఇక మేడిగడ్డ కాపర్ డ్యామ్ ఖర్చు మీదే. డ్యామ్తో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు 450 నుండి 550 కోట్ల దాకా ఖర్చు అవుతుందట. మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. నీటిపారుదల శాఖకు ఎలాంటి లేఖ రాసినటువంటి అంశం. ఇక సాగర్ స్వాధీనం పైన కేంద్రం మళ్ళీ ఒక సమీక్ష నిర్వహించబోతుంది. అప్పగింత చేస్తున్నారు కానీ మొత్తం మీ బాధ్యతనే అని చెప్తున్నటువంటి కేంద్రం. దానికి వచ్చేటువంటి ఖర్చు అంత ఉంటుంది. ఆ ఖర్చు అంతా మీరే పెట్టుకొని మాకు అప్పగించాలి పునరుద్ధరణ చేసిన తర్వాతనే. డ్యామ్తో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు ఇన్ని కోట్లు ఖర్చు అవుతాయి. అప్పగింతపై తుది నిర్ణయానికి ఛాన్స్ ఉంది. ఇక రికార్డుల్లో చంపేశారు. 600 కోట్లు భూమిని కొట్టేశారు. 6న ఢిల్లీకి రావాలని సిఎస్ పిలుపు. అప్పగింతపై తుది నిర్ణయానికి ఛాన్స్. కాపర్ డ్యామ్ ఖర్చు మీదే అని చెప్తుండ్రు. ఇక రికార్డులో చంపేశారట. 60 కోట్ల భూమిని కొట్టేసిరట. ఇది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశం. ఏం జరిగిందో ఏమో కానీ. ఇక అభిమానమా ఉన్మాదమా ఇదో రకమైన వార్త. ఇక రాష్ట్ర ఆర్థిక వృద్ధికి సహకరిస్తాం. సీఎం డిప్యూటీ సీఎంతో ఆర్థికవేత్త మాంటేంగ్ సింగ్ అహ్లూవాలియా భేటీ. 6 గ్యారెంటీల అమలుపై చర్చ. మొత్తానికి విద్యుత్ ప్రణాళిక రంగాలపై సూచన. ఆర్థికంగా మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్తున్నటువంటి మాట. ఇది వచ్చేసి మాంటేంగ్ సింగ్ అహ్లూవాలియాతో భేటీ అయిన తర్వాత ఇలాంటి అంశాలు బయటకు వచ్చినాయట. ఇక టీఎస్ ఇక టీజీ నంబరు ప్లేట్లపై టీఎస్ను తీసేసి టీజీ పెడతారనేటువంటి అంశం అయితే మనం ఇంతకుముందే చూసినాం. ఇది పశు ప్రవర్తన. స్త్రీలను కించపరచడం అమానుషం. ఇలాంటి పిరికి పందల చర్యతో కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఇక షర్మిలకు అండగా నిలుస్తాం రాహుల్ మాట్లాడుతున్నారు. ఓటమిని ఎదుర్కోలేని పిరికి వాళ్లే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారు అంటూ జగన్పై షర్మిల పరోక్ష వ్యాఖ్యలు చేసిందట. జగన్పై షర్మిల పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి బీఆర్ఎస్కు బాయ్ ఘనపూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇవి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వార్తలు.